సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రామచంద్రమూర్తి గారు, అంటే మార్కెట్లకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సానుకూల అంశాలను బట్టి కానీ, సానుకూల వాతావరణాన్ని బట్టి, అదేవిధంగా ఇప్పటి వరకు గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ని దృష్టిలో ఉంచుకొని ఒక 1 ఇయర్కి లాంగ్ టర్మ్గా ఏదైనా మంచి స్టాక్స్ మన రాడార్లో పెట్టుకోవాలి అంటే, సో అంటే ఉన్న ఫేవరబుల్ స్టాక్స్ ఏ ఉన్నాయి యాజ్ పర్ ద మార్కెట్ సినారియో? డెఫినెట్గా సార్. సో మేము ఇప్పుడు టాప్ 500 కంపెనీస్లోనే మీకు ఇస్తున్నాం. అలాగే అట్ ద సేమ్ టైమ్ సెబీ రూల్స్ ప్రకారం మీకు ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కింద తీసుకోండి. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఈ డెసిషన్ తీసుకోండి. మేము ఇచ్చేది ఎక్కడ కూడా మీరు బై చేయండి అని ప్రొవోక్ చేయట్లేదు. నాట్ ఫర్ ద రికమెండేషన్, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ ఓన్లీ. సో ఫస్ట్ కంపెనీ ఏంటంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండి. జేఎస్డబ్ల్యూ అనేది మంచి గ్రూప్. సో జేఎస్డబ్ల్యూలో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఎనర్జీ తీసుకుంటే ప్రెసెంట్ 530 ఆ రేంజ్లో ఉంది. సో ఈవెన్ బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. 500 నుంచి 530 మధ్యలో కూడా బై చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 630 నుంచి 650 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. 1 ఇయర్ 6 months to 1 year టార్గెట్స్ ఇవి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మిడ్ క్యాప్లో బిలో 500 స్టాక్స్ మేము సెలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇది కొంచెం వెయిట్ చేస్తే మంచి రేట్లు వస్తాయి. కాబట్టి కొంత మీరు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చూసుకోండి. ఫండమెంటల్గా మొన్నే క్వార్టర్ రిజల్ట్స్ కూడా మంచి క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. అలాగే మీరు కంటిన్యూగా చూసుకుంటే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ లాస్ట్ 10 years నుంచి గ్రో అవుతుంది. తర్వాత వచ్చి నేషనల్ అల్యూమినియం, నాల్కో అల్యూమినియం. ఇప్పుడు ఇది ప్రెసెంట్ 260 అలా ఉంది. ఇది లాస్ట్ టైం 180 నుంచి కూడా ర్యాలీ వచ్చింది. ఇది 360, 400 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డిప్ వచ్చినా కూడా బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం ఓర్ అనేది మనకి చాలా యూసేజ్ ఉంది. కార్స్కి కానీ, అలాగే ఇప్పుడు సిల్వర్ వాటికి కానీ, సోలార్ ఇండస్ట్రీలో కానీ అల్యూమినియం బాగా ఉంది. ఇది మోనోపల్లి నాల్కో. సో కాబట్టి దీనిలో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ ఛాన్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఈ పీజీఈఎల్ ఏంటంటే ఇది ప్రెసెంట్ 580 అలా ఉంది. ఇది దాదాపు 700 దాకా కూడా ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి ఫాల్ అయింది. సో మొన్న 23లోనే మంచి ర్యాలీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డిప్ వచ్చి ఇది మళ్ళీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది 550 ఆ రేంజ్ వచ్చిన మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఎలక్ట్రోప్లాస్ట్ ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లకి ఈ సెమీ ఇవి ఇస్తుంది అనమాట. మంచి లార్జెస్ట్ కంపెనీ పీజీ గ్రూప్ అనేది మంచి గ్రూప్. సో ఈవెన్ ఇందులో కూడా లాస్ట్ 6 years నేను చూశాను ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కంటిన్యూ గ్రో అవుతుంది. సో ఇది బాగానే ఉంది. ఆ తర్వాత ప్రాజ్ ఇండస్ట్రీస్ మనందరికీ బాగా తెలిసిన కంపెనీ. ఇది కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కంపెనీ. సో ఇది ప్రెసెంట్ 330 అలా ఉంది. ఇది 300 ఆ రేంజ్ వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. 450, 400 దాకా టార్గెట్ ఉంది. సో ఇది కూడా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. టాప్ 500 కంపెనీ. అలాగే దీని యొక్క ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కూడా చూస్తే బాగున్నాయి. సో తర్వాత ఆర్కే ఫోర్జ్, రామకృష్ణ ఫోర్జింగ్. ఇది ఇండియాలో 2nd లార్జెస్ట్ ఫోర్జింగ్ కంపెనీ రామకృష్ణ ఫోర్జ్. ఇది అంతకుముందు 900 నుంచి ఇప్పుడు 550 ఆ రేంజ్ వచ్చింది. మంత్లీ చార్ట్ పాజిటివ్ ఉంది. అలాగే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో కూడా ప్రాఫిట్స్ బాగా జెన్యూన్గా గ్రో అవుతున్నాయి. ఇది ప్రెసెంట్ 550 ఆ రేంజ్ ఉంది. టార్గెట్ వచ్చి 650, 700 దాకా ఉంది. డిప్ వచ్చినా 500 అలా వచ్చినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 5 కంపెనీస్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, నాల్కో, పీజీఈఎల్, ప్రాజ్ ఇండస్ట్రీస్, అలాగే ఆర్కే ఫోర్జ్. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు 1 year లాంగ్ టర్మ్ 5 కంపెనీస్ మనం ఒక ఇన్ఫర్మేటివ్గా ఎడ్యుకేషన్ పర్పస్గా మాట్లాడుకున్నాం. అయితే అంటే మన వైపు నుంచి ఫండమెంటల్గా, టెక్నికల్గా ఈ కంపెనీలకు సంబంధించి ఎటువంటి విషయాలను మనం నోట్ చేసుకోవాలి, రాసుకోవాలంటారు? ఎగ్జాక్ట్గా అండి. ఇప్పుడు మేము ఏదైతే చూస్తున్నామో మీరు కూడా ఈ screeners.com అనే ఒక వెబ్సైట్ ఉంది. దానిలో కనుక ఈ కంపెనీ నేమ్ ఎంటర్ చేస్తే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అవన్నీ కనపడతాయి. సో అది చూసుకోండి. అలాగే దానిలోనే ఇప్పుడు 52 వీక్ హై, టెక్నికల్గా కూడా ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఎంత ఉంది, లో ఎంత వచ్చింది, హై ఎంత వచ్చింది ఉంటుంది. అది కూడా చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. పిఈ రేషియోస్, చార్ట్స్ ఇవి చూసుకోవచ్చు. సో వీటిలో ఇలా చూసుకుంటే మనకి ఒక మీరు అన్నట్టు డబుల్ చెకింగ్. ఇప్పుడు మనం ఒకటి తీసుకుంటాం,
ఇప్పుడు 1 ఇయర్ వెయిట్ చేయలేం, ₹10 వచ్చింది, ₹20 వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, మంచి ప్రాఫిట్ వచ్చే ఆపర్చునిటీ మిస్ అవుతాం. కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఇలా చేసుకోవచ్చు. సో రామచంద్రమూర్తి గారు ఎందుకు పర్టికులర్ గా ఈ 5 కంపెనీస్ ని రాడార్ లో పెట్టుకోవాలని చెప్పారు? రీజన్ ఏంటి? యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఈ 5 కూడా 5 డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఒకటి ఫోర్జింగ్ తీసుకున్నాను, ఒకటి అలాగే నాల్కో అల్యూమినియం తీసుకున్నాను. వీటిలో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ అన్నమాట ఇవి. ఓకే, ఫ్యూచర్ స్కోప్ స్కోప్ ఉన్న సెక్టర్స్. అలాగే మిడ్ క్యాప్ నుంచి కూడా ఇవి లార్జ్ క్యాప్ కి వెళ్ళే స్కోప్ ఉన్న కంపెనీస్ అన్నమాట. వీటికి ఒక్కొక్కటి దాదాపు 20 ఏళ్ళ చరిత్ర ఉంది. మినిమం ఇది 25-30 ఇయర్స్ ఓల్డ్ కంపెనీస్, ఒక స్టాండర్డ్ కంపెనీస్. అలాగే ఇండియాలో ఒక టాప్ 500 కంపెనీస్ అంటే వాటికి ఒక వాల్యుబుల్ ఉన్నాయి. కాబట్టి వెల్త్ క్రియేట్ అయ్యే టైప్కి మంచి ఇన్వెస్ట్మెంట్స్, ఎటు మనం చెప్పేది ఏదో మంచి చెప్పొచ్చు కదా, మంచి కంపెనీ చూడొద్దని చెప్తున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓకే ఈ కంపెనీలు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి. అంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ లాస్ట్ 25 ఇయర్స్లో ఏ కంపెనీలు అయితే ఉన్నాయో నెక్స్ట్ 20 ఇయర్స్ అవి ఉంటాయి. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఈ లాస్ట్ 20 ఇయర్స్లో, చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసాం. కాబట్టి ఈ కంపెనీలు అన్నీ స్ట్రాంగ్ అయిపోయినాయి. కాబట్టి కాంపిటీషన్ ఎంత ఉన్నా లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు తట్టుకొని నిలబడుతున్నారు. కాబట్టి ఈ కంపెనీలు కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్. బట్ మొత్తానికి ఏదైనా సరే మన వైపు నుంచి ఆ కంపెనీలకు సంబంధించిన టెక్నికల్స్, ఫండమెంటల్స్ అంతా గ్రౌండ్ వర్క్ చేసుకొని మన అడ్వైజర్ని సంప్రదించి వారి సూచనలు సలహాల మేరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం అయితే మంచిదంటారు. అవునండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే. వీటి గురించి ప్రస్తావించడం అనేది పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.